హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టాకు ₹1 కూడా కాదు, అలా అని ₹0.50 కూడా కాదు. ఏకంగా 5 పైసాలో స్టాక్ ఉందంటే ఇది ఆపర్చునిటీనా లేక పూర్తిగా డేంజర్ సిగ్నలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోతున్న స్టాక్ పేరొచ్చేసి బ్యాంగిల్ స్టీల్ ఇండస్ట్రీస్. ఇప్పుడే మీరు గూగుల్లో ఈ స్టాక్ ప్రైస్ చూడుకుంటే వీడియో పూర్తయ్యాక చూడండి. చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే షేర్ ప్రైస్ వచ్చేసి 5 పైసాగా ప్రస్తుతం ఉంది. ఇలాంటి ప్రైస్ చూసిన వెంటనే మన మెదడులో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే ₹1 పెట్టినా వేల షేర్స్ వస్తాయి, అలాగే ఫ్యూచర్లో ₹1కి వెళ్ళినా రిచ్ అవ్వచ్చు కదా అని. కానీ ఇక్కడే మోస్ట్ డేంజరస్ మిస్టేక్ జరుగుతుంది అని మనలో చాలామందికి పెద్దగా తెలీదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. అందుకే ఈ వీడియోలో ఇమోషన్ లేకుండా, డ్రీమ్స్ లేకుండా రియల్ గ్రౌండ్ రియాలిటీ చెప్తాను. కంపెనీ బేసిక్ రియాలిటీ విషయానికొస్తే బ్యాంగిల్ స్టీల్ ఇండస్ట్రీస్ పేరు చూస్తే స్టీల్ కంపెనీ అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇది యాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు. చాలా కాలంగా కంపెనీ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ నిల్లా ఉన్నాయి. రెగ్యులర్ ప్రొడక్షన్ లేదు, స్ట్రాంగ్ రెవెన్యూ లేదు, అలాగే క్లియర్ గ్రోత్ ప్లాన్ కూడా పబ్లిక్గా కనిపించదు. ఇది ఫస్ట్ వార్నింగ్ సైన్. అలాగే ప్రైజ్ ఎందుకు 5 పైసాలో ఉంది అని మనలో చాలామందికి డౌట్ రావచ్చు. షేర్ ప్రైజ్ ఇంత తక్కువ ఎందుకు అంటే బిజినెస్ ప్రాపర్గా నడవడం లేదు, కంటిన్యూస్ లాసెస్ ఉన్నాయి, అలాగే ఇన్వెస్టర్స్ ట్రస్ట్ పూర్తిగా పోయింది. స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ కూడా ఇర్రెగ్యులర్ కాబట్టి ప్రైజ్ని ₹1 నుంచి ₹0.05 దాకా తీసుకొచ్చాయి. ఇలాంటి స్టాక్స్ని జంక్ స్టాక్స్ లేదా డెడ్ స్టాక్స్ అని కూడా అంటారు. ఇప్పుడు క్లియర్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇలాంటి స్టాక్స్లో బయ్యింగ్ ఈజీ, కానీ సెల్లింగ్ వెరీ హార్డ్. మీరు 5 పైసకి కొంటారు, కానీ సెల్ చెయ్యాలంటే బయ్యర్ ఒళ్ళడు. స్టాక్ అప్పర్ సర్క్యూట్ పడినా ఎగ్జిట్ రావడం చాలా కష్టం. ఇది గ్యాంబ్లింగ్ కంటే డేంజరస్. 5 పైసా నుండి ₹1 డ్రీమ్ వరకు రియాలిటీ అవుదా? కాదు. చాలా యూట్యూబ్ వీడియోస్ చెప్తాయి 5 పైసా స్టాక్ ₹1 అయ్యింది అంటే 20x ప్రాఫిట్ అని. కానీ ట్రూత్ ఏమిటంటే కంపెనీ రివైవ్ అవ్వాలి, బిజినెస్ రీస్టార్ట్ అవ్వాలి, ఫినాన్షియల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, మేనేజ్మెంట్ ట్రస్ట్ గెయిన్ చెయ్యాలి. ఇవన్నీ లేకుండా ప్రైజ్ ఎక్కడికి వెళ్ళదు. ప్రైజ్ చీప్గా ఉండటం ఆపర్చునిటీ కాదు, బిజినెస్ స్ట్రాంగ్గా ఉండటం ఆపర్చునిటీ. ఈ స్టాక్ని ఎవ్వరూ టచ్ కూడా చేయకూడదు అంటే బిగినర్స్, స్మాల్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్, మంత్లీ ఎస్ఐపి చేసేవాళ్లు, సేఫ్టీ ప్లస్ గ్రోత్ కావాలనుకునేవాళ్లు. ఇది లర్నింగ్ స్టాక్ కూడా కాదు. నిజం చెప్పాలంటే 99% పీపుల్కి నో, బట్ 1% పీపుల్ ఓన్లీ కన్సిడర్ చెయ్యవచ్చు. ప్యూర్లీ స్పెక్యులేషన్, కంప్లీట్ లాస్ మెంటల్లీ రెడీ, 500 to 1000 రూపీస్ మ్యాక్స్, లాంగ్ టర్మ్ ఫర్గెట్ మనీ మైండ్ సెట్. అది కూడా లక్ ఫ్యాక్టర్ మీదే. ఫైనల్ కన్క్లూషన్, బ్యాంగిల్ స్టీల్ ఇండస్ట్రీస్ ఆపర్చునిటీ కాదు, వార్నింగ్. ప్రైజ్ చీప్ అనేది ట్రాప్. బిజినెస్ స్ట్రాంగ్ లేకపోతే ఫ్యూచర్ జీరో. మార్కెట్లో ₹5 to ₹10లో జెన్యూన్ బిజినెసెస్ చాలా ఉన్నాయి. రిస్క్ తీసుకోవాలి, కానీ బ్లైండ్గా కాదు. చివరగా ఫ్రెండ్స్, నేను లో ప్రైస్ స్టాక్స్ చూపిస్తా, కానీ రిస్క్ని హైడ్ చెయ్యను. మీకు ఇలాంటివి క్లియర్ అండ్ హానెస్ట్ అనాలిసిస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ₹5 లోపల జెన్యూన్ కంపెనీస్ గురించి మాట్లాడతా.